ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘటనలో కర్త, కిర్మ ఈ డైరెక్షన్స్ ఇచ్చిందంతా కూడా మంత్రి అనుకోవచ్చా? ఎందుకంటే కొంత సమాచారం అందుతుంది. 100కు 100% ఏదైతే వివేక్ వెంకటస్వామి మంత్రి, పెద్దపల్లి ఎంపీ వంశీ వీళ్ళ ఇద్దరి సమక్షంలోనే ఏదైతే గౌరవ సభ్యులుగా ఉన్నారో కౌన్సిలర్లు మహిళలు వాళ్ళ పైన వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ నలుగుతూ ఇష్టం వచ్చినట్టు రాక్షసానందం పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అక్కడే ఉన్నారు. ఒకవైపు మన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మహిళా కౌన్సిలర్లు దండం పెడతాం, ఎమ్మెల్యే గారు మమ్మల్ని కాపాడండి, ఇదేం పద్ధతి, మా పైన ఎక్కడ పడితే అక్కడ చేతులు తీసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మొత్తుకున్నా కూడా అయ్యా కొడుకులు రాక్షసానందం పొందిన నవ్వుకుంటూ తప్పితే కనీసం నిలువరించే ప్రయత్నం చేయలేదు. పోలీసు వాళ్ళు లోపలికి వస్తే ఎలక్షన్ అధికారి మీరు ఎవరు లోపలికి రావద్దు, వాళ్ళే తెచ్చుకోవాలని చెప్పేసి పోలీసు వాళ్ళని బయటికి వెళ్ళగొట్టిండు. మరి పోనీ మీరు ఎంఆర్ఓ గారు మీరన్నా మమ్మల్ని కాపాడని చెప్పేసి ఆ మహిళలు గెలిచినటువంటి మహిళా ప్రజాప్రతినిధులు అడిగితే మేమేం చేయలేమని చెప్పారు. గొడవ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు. 14 మంది ఏదైతే బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఒక పక్క కూర్చొని ఉన్నారు, వాళ్ళు 2 చేతులైతే అయ్యా మేము 14 మంది కోరం ఉన్నాం, మా చైర్మన్ ఎలక్షన్ చేయమని చెప్పేసి దండం పెట్టి బ్రతిమలాడినా కూడా ఈ అయ్యా కొడుకులు వంశీ వివేక్ అక్కడ నుండి రాక్షసానందం పొందుకుంటూ వాళ్ళ కౌన్సిలర్ని ఎగదోసి మహిళా కౌన్సిలర్ని ఇబ్బందులకు గురి చేసిన తప్పితే కాపాడలేకపోయిండు. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వివేకాదేశానుసారమే మొత్తం ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయి.